హలో ఆల్ వెల్కమ్ టు రంగుల అల్లికలు. ఈ పాటలో మనము తోరాస్ చేస్తాము. అంటే తొడిమ చేస్తామనమాట. దీనికోసం ఫస్ట్ మ్యాజిక్ రింగ్ ఏసుకోవాలి. మ్యాజిక్ రింగ్ ఏసుకొని ఒక 6 సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి. 1, 2, 3, 4, 5, 6 ఇట్లా 6 సింగిల్ క్రోషెస్ వేసుకున్నాక ఫస్ట్ ఏసిన సింగిల్ క్రోషేకి స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. అయితే ఇట్లా స్లిప్ స్టిచ్ చేశాక ఇది ఫస్ట్ రో అయిపోయినట్టు. సెకండ్ రోలో ఏం చేస్తామంటే ఇక్కడ ఇంక్రీజెస్ చేయము. ఈ సెకండ్ రోలో కూడా 6 సింగిల్ క్రోషెస్‌నే అల్లాలి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చిన్నగా ఏసుకోవాలన్నమాట సింగిల్ క్రోషెస్‌ని. ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా! 6ఏ కాబట్టి కొంచెం పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉండదు. చూసుకొని ఏసుకోవాలి. మధ్య మధ్యలో అట్లా షేప్‌ని చూసుకొని ఏసుకోవాలి. మొత్తం 6 సింగిల్ క్రోషెస్‌ని ఏసుకున్నాక మళ్ళీ ఫస్ట్ ఏసిన సింగిల్ క్రోషేకి స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. ఇప్పుడు స్లిప్ స్టిచ్ ఏసుకోవాలన్నమాట. ఇప్పుడు 2 రోస్ అయిపోయినాయి కదా! చూడ్డానికి ఇట్లా కనిపిస్తది. ఇక్కడ కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తే మార్కర్ కూడా యూజ్ చేసి ఫస్ట్ ఏసిన సింగిల్ క్రోషే ఉంది కదా! దానికి పెట్టుకోవచ్చు. అప్పుడు కన్‌ఫ్యూజన్ అనేది ఉండదు. ఇప్పుడు థర్డ్ రోలో కూడా సేమ్ 6 సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి. 1, 2, 3, 4, 5 అది అట్లా అడ్డం వస్తుంటది కదా! దాన్ని తీసుకొని జాగ్రత్తగా అల్లాలి. లాస్ట్ స్టిచ్ 6థ్ సింగిల్ క్రోషే ఏసుకొని ఇప్పుడు ఈ ఫస్ట్ ఏసిన సింగిల్ క్రోషేకి స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. ఇప్పుడు ఈ 3 రోస్ అయిపోయినాయి కదా! ఈ పైకి ఉంది కదా! మనకి మ్యాజిక్ రింగ్ ఏసుకున్నప్పుడు ఉన్న ఎక్స్‌ట్రా తోక దాన్ని కట్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి ఇంక్రీజెస్ స్టార్ట్ చేస్తామన్నమాట. 4థ్ రో నుంచి. ఇప్పుడు 6 సింగిల్ క్రోషెస్ అయిపోయాయి కదా! ఇది 1, 2, 3 రోస్. 4థ్ రోలో ఇంక్రీజ్ చేస్తాం. 4థ్ రో స్టార్ట్ చేసినప్పుడు ప్రతి స్టిచ్‌లో అంటే 6 సింగిల్ క్రోషెస్‌లో 2 సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి. అంటే టోటల్‌గా 12 సింగిల్ క్రోషెస్‌ని అల్లాలి. ఇప్పుడు ఇది స్లిప్ స్టిచ్ చేసుకొని ఈ రోని కంప్లీట్ చేయాలి. 4థ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు 5థ్ రో స్టార్ట్ అవుతది. చైన్ అల్లుకొని ఫస్ట్ దాంట్లో ఒక సింగిల్ క్రోషే, సెకండ్ దాంట్లో ఇంక్రీజ్ చేస్తాము. అంటే 2 సింగిల్ క్రోషెస్‌ని అల్లుతాం. 1, 2 మళ్ళీ సేమ్ అదే రిపీట్. 1 సింగిల్ క్రోషే, దాని తర్వాత 2 సింగిల్ క్రోషెస్ ఒకటే దాంట్లో. ఇట్లా ఈ రో మొత్తం కూడా మనము కంప్లీట్ చేయాలన్నమాట. 5థ్ రో. ఇప్పుడు 5థ్ రో అయిపోయింది కదా! నెక్స్ట్ 6థ్ రో స్టార్ట్ చేయాలి. మళ్ళీ చైన్‌తోని స్టార్ట్ చేయాలి. ఒక చైన్ అల్లుకొని దీనికి ఒక సింగిల్ క్రోషే, తర్వాత మళ్ళీ ఒక సింగిల్ క్రోషే, దీనికి నెక్స్ట్ దాంట్లో ఇంక్రీజ్ అన్నమాట. 2 సింగిల్ క్రోషెస్. మళ్ళీ 1 సింగిల్ క్రోషే, 2 తర్వాత మూడో దాంట్లో ఇంక్రీజ్
అంటే ఒకటే దాంట్లో 2 సింగిల్ క్రోషెస్. ఇట్లా ఈ రో మొత్తం కూడా మనం కంప్లీట్ చేయాలి. 6th రో కంప్లీట్ అయిపోయింది. 7th రో స్టార్ట్ అవుతుంది. ఈ 7th రోలో కూడా మళ్ళీ చైన్తో స్టార్ట్ అయ్యి 1 సింగిల్ క్రోషే, 2, తర్వాత 3, 4th ఈ 4th దాంట్లో ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. 4, 5 ఒకటే దాంట్లో ఇట్లా ఈ రోలో ఇంక్రీజ్ చేస్తాం. అంటే 1, 2, 3 4th దాంట్లో ఇంక్రీజ్, 4th దాంట్లో ఇంక్రీజ్ అవుతుంది కదా. అట్లా ఈ రోని కంప్లీట్ చేయాలి. ఈ 7th రో అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 8th రోలో ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఒక సింగిల్ క్రోషే, తర్వాత సెకండ్ దాంట్లో ఇంకో సింగిల్ క్రోషే, ఇక్కడ మనం ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. 3, 4 అందులోనే ఒకటే దాంట్లో, తర్వాత 5 సింగిల్ క్రోషే అండ్ 6. సో ఇప్పుడు ఇట్లా ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ దాంట్లో ఒక సింగిల్ క్రోషే, తర్వాత ఒక సింగిల్ క్రోషే, థర్డ్ దాంట్లో 2 సింగిల్ క్రోషేస్ అల్లుతాము. దాని పక్కన మళ్ళీ ఒక సింగిల్ క్రోషే, మళ్ళీ ఇంకొకటి సింగిల్ క్రోషే. సో ఇట్లా ఈ ప్యాటర్న్ ఈ రో మొత్తం అంటే ఈ 8th రో మొత్తం ఇట్లా కంప్లీట్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ 9th రోలో కూడా ఎట్లా అంటే 1, 2, 3, 4, 5 ఇక్కడ ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. 6, 7 అర్థమైందా? 5 సింగిల్ క్రోషెస్ 6th దాంట్లో 6, 7 అన్నమాట. 1, 2, 3, 4, 5 ఇక్కడ 6, 7 ఒకటే దాంట్లో ఇంక్రీజ్ చేయాలి. సో ఈ రో మొత్తం ఇట్లా కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ 10th రోలో ఎట్లా అంటే ఇప్పుడు 5 చేసాం కదా. నెక్స్ట్ 1, 2, 3 స్టిచెస్ వరకు సింగిల్ క్రోషెస్ని అల్లి 4th దాంట్లో ఇంక్రీజ్ చేయాలి. 4, 5 ఒకటే దాంట్లో. దాని తర్వాత 6, 7, 8 ఇది 8 సింగిల్ క్రోషెస్ అన్నమాట. సో అట్లా 1, 2, 3 మళ్ళీ అక్కడ ఇంక్రీజ్ 4th దాంట్లో, తర్వాత 1, 2, 3 ఈ విధంగా ఈ 10th రో అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ 11th రో ఎట్లా స్టార్ట్ చేస్తాము అంటే సేమ్ ఇట్లానే 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 అయిపోయినాయి కదా. నెక్స్ట్ దాంట్లో ఇంక్రీజ్ చేస్తాం అన్నమాట. అంటే 8, 9 ఇవన్నీ సింగిల్ క్రోషెస్. 8, 9 సింగిల్ క్రోషే. ఈ ప్యాటర్న్ని మళ్ళీ మొత్తం రిపీట్ చేయాలన్నమాట ఈ 11th రోలో. ఈ 11 రోస్ అయిపోయాక 12th రో ఏం చేస్తాము అంటే ఇట్లా రింగ్స్ అంటే లీవ్స్, చిన్న చిన్న లీవ్స్ ఉంటాయి కదా తోడిమకి, ఇట్లా అవి అల్లుతాం. 1, 2, 3, 4, 5 చైన్స్ అల్లుకోవాలి. ఈ 5 చైన్స్ అల్లి వెనకకు అల్లుకుంటూ రావాలి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 2 రోస్ ఉన్నాయి కదా, ఫ్రంట్ సైడ్ మాత్రమే అల్లాలి. బ్యాక్ లూప్స్లో వదిలేయాలి. ఫ్రంట్ లూప్స్లోనే అల్లుకుంటూ రావాలి మనం. సో నేను చూపిస్తా ఎట్లా అనేది. ఇప్పుడు మనకి 2 లూప్స్ వస్తాయి కదా ప్రతి స్టిచ్కి. ఫ్రంట్ లూపు, బ్యాక్ లూపు ఉంటాయి. ఈ ఫ్రంట్ లూప్లో మనం అల్లుతాము. ఈ బ్యాక్ లూప్లో ఏంటంటే ఫ్లవర్ని అటాచ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ 5 చైన్స్లో దీన్ని ఎట్లా అల్లుతాం అనేది చూద్దాము. ఈ లాస్ట్ అల్లిన 5th చైన్ వదిలేసి ఈ 4th దాంట్లో సింగిల్ క్రోషే అల్లాలి. దాని తర్వాత హాఫ్ డబుల్ క్రోషేని అల్లాలి.
దాని తర్వాత ఒక డబుల్ క్రోషేని అల్లాలి. ఈ లాస్ట్ దాంట్లో ట్రిపుల్ క్రోషేని అల్లాలి. ఇప్పుడు ఫస్ట్ టూ చైన్స్‌ని స్కిప్ చేసి థర్డ్ దాంట్లో స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. అది కూడా ఫ్రంట్ లూప్‌లోనే ఏసుకోవాలి ఇందాక చెప్పినట్టుగా. సో, ఇదే రిపీట్ మళ్ళీ 5 చైన్స్ అల్లి 1, 2, 3, 4, 5 సేమ్ అంతే వెనక్కి అల్లుకుంటూ రావాలి. సింగిల్ క్రోషే, తర్వాత హాఫ్ డబుల్ క్రోషే, తర్వాత డబుల్ క్రోషే, లాస్ట్‌లో ట్రిపుల్ క్రోషేని అల్లాలి. మళ్ళీ 2 చైన్స్‌ని స్కిప్ చేసి థర్డ్ దాంట్లో స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. ఇట్లా మనము ఈ రో మొత్తం కూడా మనం ఇట్లనే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అల్లినాక ఈ టోరస్ అనేది ఇట్లా కనిపిస్తది. దీన్ని ఫ్లవర్‌కి ఎట్లా ఉంటదనేది చూపిస్తా చూడండి. ఫ్లవర్‌కి పెట్టినాక ఈ విధంగా కనిపిస్తదనమాట. నెక్స్ట్ పార్ట్‌లో ఈ ఫ్లవర్ ఎట్లా అల్లాలి అనేది చూద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.